రైట్ అక్షయ, నిన్న నాలుగోసారి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నేరుగా తిరుమల చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా ఆయన చంద్రబాబుతో పాటు చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా నేరుగా స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే స్వామివారిని దర్శించుకోబోతున్నారు. దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ అనేది కూడా తిరుమలలోనే తొలిసారి చంద్రబాబు నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలిసింది. 9 గంటల 15 నిమిషాలు కూడా ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుసు. ఏదైతే అమరావతికి వెళ్తారో విజయవాడ వెళ్ళిన తర్వాత నేరుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దుర్గమ్మ గుడికి వెళ్తున్నట్టుగా ఒకరు తెలుస్తుంది. అటు తర్వాత మధ్యాహ్నం నేరుగా ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నట్టుగా ఒకరు తెలుస్తుంది. సో ఇలాగా చంద్రబాబు గారి పర్యటన మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా టీడీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. భద్రతకు సంబంధించినటువంటి అది కావచ్చు, స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు అన్ని పూర్తి చేసింది. ఇప్పటికే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా లోపలికి చేరుకున్నటువంటి చంద్రబాబు నేరుగా వెండుబాటుల ద్వారా నేరుగా కొద్దిసేపటి క్రితమే స్వామివారి సన్నిధానానికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఏదైతే అర్చకులు కావచ్చు, ఆలయ అధికారులందరూ కూడా ఏదైతే పున్నకుంట స్వాగతంతో ఘనశ్వాసం పలికారు. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని తిరిగి బయటికి రాబోతున్నట్టుగా కూడా తెలిసింది. దాదాపు ఒక అరగంట పాటు కూడా ఆలయంలోనే ఉంటారని చెప్పాలి. ఆలయంలోనే ఉన్న తర్వాత బయటకు వచ్చేటువంటి ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టడం కూడా జరిగిందని చెప్పాలి. ఏదైతే చంద్రబాబు వెంట కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం కూడా జరిగింది. అయితే దర్శనం తర్వాత ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మీడియాతో మాట్లాడతానని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ అనేది కూడా ఏదైతే సీఎం చంద్రబాబు తొలిసారి ఏదైతే తిరుమలలో మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారో, అయితే ఇప్పుడు కూడా తిరుమలలో వేదికగా కూడా ప్రశ్నించ అనేది తెలిసినటువంటి చంద్రబాబు తొలిసారిగా నేను మాట్లాడతాను చెప్పడం మాత్రం చాలా ఆసక్తి నెలకొనింది. చంద్రబాబు గారు ఇప్పుడు దర్శనం తర్వాత ఏం మాట్లాడతారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఓకే కార్తిక్.